నిజానికి తను గర్భవతి కాదు. హే, మనిషివేనా నువ్వు? ఎలా పుట్టావే? ఆడదంటేనే అమ్మ అంటారు. అయినా ఆ అమ్మతనానికే కళంకం తెచ్చేలాగా తయారయ్యావు నువ్వు. నాకు తెలిసి నీలాంటి ఆడది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. డబ్బుల కోసమో, బంగారం కోసమో, ఆస్తుల కోసమో, పదవుల కోసమో అబద్ధాలు చెప్పేవాళ్ళని చూశాను. కానీ ఏ ఆడది కూడా ఇలా కడుపున పుట్టే బిడ్డ గురించి అబద్ధం చెప్పదు. ప్రాణం పోయినా అటువంటి ఆలోచన ఏ ఆడదానికి రాదు. లేని కడుపుని ఉందని చెప్పి అందరినీ నమ్మిస్తూ నెలకొకసారి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావంటూ హాస్పిటల్కి వెళ్తూ ఎంత మోసం చేశావు. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు. అసలు అటువంటి అబద్ధం చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? ఏ భర్త అయినా తను తండ్రి కాబోతున్నాడు అంటే అతను ఎంత ఆనందపడతాడో తెలుసా? ఆ కుటుంబం ఎన్ని కలలు కంటుందో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధానికి నేను తండ్రిని కాబోతున్నాను అని నా తమ్ముడు ఎంత ఆనందపడ్డాడో, నేను మేనత్తని కాబోతున్నానని ఆనందపడ్డాను. నేను బాబాయిని కాబోతున్నానని, వాడికి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని మాధవ్ ఎన్ని కలలు కన్నాడు. ఇంతమంది కలల్ని, ఇంతమంది ఆనందాన్ని నీ అబద్ధానికి బలి చేశావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా పోనీలే ఎప్పుడొకప్పుడు మారుతుంది అని ఎదురు చూస్తూ వచ్చాను. లేని కడుపుని ఉందని చెప్పావంటే నువ్వు ఏమైనా చేయగలవు. నిన్ను నమ్మడానికి వీల్లేదు. ఎన్ని రోజులు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే అయ్యో నా తమ్ముడు ఎక్కడ బాధపడిపోతాడో, ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో, నలుగురు అడిగితే ఏమని సమాధానం చెప్పాలో అని ఆలోచించాను. కానీ దేవాలయం లాంటి ఈ ఇంట్లో ఇలాంటి రాక్షసు ఉండకూడదు. నువ్వు అడుగు పెట్టాకే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నువ్వు అడుగు పెట్టాకే అన్నదమ్ముల మధ్య దూరం పెరిగింది. నువ్వు అడుగు పెట్టాకే మాధవ, భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. నువ్వు అడుగు పెట్టాకే ఈ ఇంట్లో గొడవలు జరిగాయి, దూరాలు పెరిగాయి. అప్పటి ఆనందం అంతా కనుమరుగైపోయింది. నువ్వు ఇలాంటి దానివని తెలియక ఇన్ని రోజులు నిన్ను భరించి తప్పు చేశావు. ఇంకా నిన్ను ఈ ఇంట్లో ఉంచితే నా తమ్ముడికే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ మంచిది కాదు. నిజానికి నువ్వు చెప్పిన అబద్ధానికి నా తమ్ముడి స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నిలువున అక్కడే నరికి పాతి పెట్టేవాళ్ళు. ఆడదాన్ని గౌరవించాలి అన్న సంస్కారంతో పెరిగినవాడు కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోయాడు. బిడ్డల్ని బ్రతికించుకోవడానికి ఇంటింటా పనిచేసే ఆడవాళ్లను చూశాను. బిడ్డల కడుపు నింపడానికి మగాళ్ళ ఆకలి తీర్చే ఆడవాళ్ళని చూశాను. కానీ నీలాంటి ఆడదాన్ని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. నేనే కాదు, ఎవరు చూసుండరు. ఇలా బ్రతకడం కూడా ఒక బ్రతుకనుకుంటున్నావా? ఆడదాని వైపు పుట్టి అబద్ధాలతో, మోసాలతో బ్రతకడం కంటే చావడం మంచిది. అది ఇలాంటి అబద్ధం చెప్పావు చూడు, దానికి చావు కూడా చిన్న శిక్షే. కడుపు మండి నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను, కానీ కళ్ళెదురుగా నువ్వుంటే ఒళ్ళంతా మండిపోతుంది. అసలు నీలాంటి ఆడదాన్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. వదినా ఏమంటుంది? వదినా ఎందుకు ఇలా చేసిందంట? చెప్పడానికి దాని దగ్గర సమాధానం ఉంటే కదా భూమి. ఎప్పట్లాగే ఏమీ తెలియనట్టు మొహం పెట్టుకుని నిల్చుంది. ఏంటే ఇది? మన ఇంటికి ఏ దరిద్రం పట్టింది? బిడ్డ ఉందని ఆశపడ్డావు, బిడ్డ లేదని డాక్టర్ గారు చెప్పేశారు. అబద్ధాలతో బతకడం దానికి అలవాటైపోయింది. అసలు ఆలోచనే ఉంటే అబద్ధమే చెప్పేది కాదు కదమ్మా. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, తన కోపం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని అర్థమైపోయింది. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఇన్ని రోజులు మనల్ని నమ్మిస్తూ ఎంత మోసం చేసింది. తనతో ఏం మాట్లాడాలో, ఏమనాలో ఏం అర్థం కావడం లేదు. తప్పు చేస్తే తిట్టొచ్చు, ఇది తప్పు కాదమ్మా, మోసం, భరించలేని మోసం. మనమే ఇలా అయిపోయాం.
పాపం రాఘవ్ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది నాన్న. ఇప్పుడు వాడు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఏమైపోతాడో. ఇంతకీ రాఘవ్ ఎక్కడా? అదిగో అక్కడే ఉండాలే. అన్నయ్య, ఇక్కడే ఉండాలి కదే, ఎక్కడికి వెళ్ళాడు? రే, వాడు ఎక్కడికి వెళ్ళాడో వెళ్ళి చూడరా. అన్నయ్య. అత్తయ్య నేను చూసొస్తాను. ఆ